ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. కమ్మలకి నాయుడు అని కదా మొదట్లో కొందరికి పేరుంది అని అన్నారు. మరి చౌదరి అని ఎలా వచ్చింది? రామస్వామి చౌదరి గారి పేరు వెనక చౌదరి అని ఎలా ఉంది అన్న ఆసక్తి, మీ డౌట్ మీకు రావాలి. కాపులకు కమ్మలకు నాయుడు అనేది ఉండడం వల్ల కొన్ని కన్ఫ్యూజన్స్ జరుగుతూ ఉండేవట ఆ పరిస్థితుల్లో. అయితే బ్రాహ్మణులపైన తిరుగుబాటులో ఉన్న రామస్వామి చౌదరి గారు ఏం చేశారంటే, ఆయన పేరు రామస్వామి మాత్రమే, చౌదరి లేదు. ముస్లింల కాలంలోని ఒక గ్రేడ్ని తీసుకొచ్చి ఆయన పేరుకు పెట్టుకున్నారు. అదెలా అంటే, బ్రిటిష్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్న ఒక 4 కులాలకి కాపు అని మనకి తగిలించారు అని చెప్పాను కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకంటే ముందు వచ్చిన ముస్లిమ్స్ ఏం చేశారంటే, అంటే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లా స్థాయిలో శిస్తు వసూలు చేయడానికి కొందరు అధికారులను నియమించుకున్నారు. ఆ అధికారులు ఎవరు ఉండేవాళ్ళు అంటే, వాళ్ళు కూడా ముస్లిమ్సే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ శిస్తు వసూలు చేయడానికి కొంతమంది పేర్లు మును సాబ్లు, మనం మున్సుబులు, కరణాలు అంటుంటాం కదా, అలా మును సాబ్లు అనే కొంతమంది ముస్లిమ్స్ అధికారులుగా అక్కడ ఉండేవాళ్ళు. అలాగే 4వ వంతు శిస్తు వసూలు చేసి ముస్లిం రాజుకి పంపేవాళ్ళు. ముస్లింలో గ్రౌండ్లో ముస్లిం లీడర్లుగా ఉండేవాళ్ళు. వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే 4వ వంతు చౌ అంటే 4 చౌదరి అని 4వ వంతు, 4 కూడల మధ్య లేదంటే 4 ప్రాంతాలని కలుపుకొని 4వ వంతుగా ఇచ్చేవాళ్ళు. అక్కడ కూర్చొని ఉండేవాళ్ళు. చౌదరి అనేది ముస్లిమ్స్ నుంచి వచ్చిన ఒక గ్రేడ్ అన్నమాట. ఆయన ఏం చేశారంటే, బలంగా ఉండడానికి, ఈ బ్రాహ్మణులను ఎదుర్కోవడానికి ఆయన ఒక సౌండ్ కోసం ఇక్కడ చౌదరి అని పెట్టుకున్నారు. అంటే నాయుడు అన్న పేరు మొదట్లో బాగానే ఉన్నా, ఆ తర్వాత కొన్ని కన్ఫ్యూజన్స్, ఆ తర్వాత కొన్ని డిఫరెన్సెస్ రావడం వల్ల నాయుడు పెట్టుకోలేదు. రామస్వామి చౌదరి గారి పేరు వెనక చౌదరి ఉండేది కాదు, రామస్వామి అని మాత్రమే ఉండేది. ఆయన ఈ ముస్లిం దాంట్లో నుంచి తీసుకొచ్చి చౌదరి అని ఆయన పేరుకి ఆ తర్వాత పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత కమ్మవారి చాలా మంది కూడా చౌదరిని కంటిన్యూ చేయడం జరిగింది. నిజానికి తెలిస్తే చాలా మంది అంత ఇష్టపడరు, బట్ నిజం చెప్పక తప్పదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మా ఉద్దేశం కాబట్టి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం. చౌదరి అన్న పదం అలా వచ్చిందనమాట.